ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై ఏపీ మంత్రివర్గం ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 25,000 ఖాళీలను గుర్తించిన సర్కారు వీటి భర్తీ ప్రక్రియపై కసరత్తు చేయనుంది. ఉచిత ఇసుక విధానం అమలు తీరుతో పాటు అమరావతి నిర్మాణం తదితర అంశాలపైన మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. కేంద్రం నుంచి అందిన సాయం, ఇంకా రావాల్సిన నిధులపైన అమాత్యులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. శాసనసభ సమావేశాల సందర్భంగా గత 2 సార్లు హైదరాబాద్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం దాదాపు నెల రోజుల విరామం తర్వాత మళ్లీ విజయవాడలో సమావేశం కానుంది. శాసనసభ సమావేశాలు జరిగిన తీరుతో పాటు వివిధ అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకు ఆశించిన మేర ఉద్యోగాలు భర్తీ చేయలేదు. దాదాపు 25,000 వరకు ఖాళీలు ఉన్నాయని గుర్తించిన సర్కారు ఈ భేటీలో విస్తృతంగా చర్చించి భర్తీ ప్రక్రియపై నిర్ణయం తీసుకోనుంది. ఉచిత ఇసుక విధానంపై నెల రోజుల క్రితం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం నెల రోజుల పరిశీలన తర్వాత తదుపరి విధి విధానాలు ఖరారు చేయాలని భావించింది. ఇసుక పంపిణీలో ఎదురయ్యే సమస్యలపై ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. దీనికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఉచిత ఇసుక కొనసాగిస్తూనే ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. పోలవరం సహా పెండింగ్ ప్రాజెక్టులపైన మంత్రివర్గం చర్చించనుంది. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అమాత్యులు చర్చిస్తారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే వివిధ నమూనాలు పరిశీలించినందున తదుపరి కార్యాచరణపైన సర్కారు చర్చించనుంది. నమూనాల ఖరారుకు ఏ నియమాలు పాటించాలి, ఆకృతిలో మార్పుల వంటి అంశాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నందున మంత్రివర్గంలో చర్చించి షెడ్యూలు ఖరారు చేసే అవకాశముంది. బడ్జెట్లో శాఖల వారీగా కేటాయించిన నిధుల ఖర్చు సహా వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణయానికి రానుంది.